వైజాగ్ సత్య గారు అఖండ లోడింగ్ ఎలా అనిపిస్తుంది? సూపరు. ఇంకా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఈ అఖండ 2కి అయితే బాలకృష్ణ గారికి నేషనల్ అవార్డు వస్తుంది. సెకండ్ నేషనల్ అవార్డు. పుష్ప 2కి వచ్చింది కదా మన అల్లర్జున్ గారికి. సో బాలకృష్ణ గారికి కూడాను నేషనల్ అవార్డు వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు నభూతో నా భవిష్యత్ అన్న విధంగా బాలకృష్ణ గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో ఒకరు సమరసింహారెడ్డి కావచ్చు, ఒక నరసింహానాయుడు కావచ్చు, ఒక లెజెండ్ కావచ్చు, ఆ రోజుల్లో తీసుకుంటే ఒక ముద్దులు మావయ్య, మంగమ్మ గారి మనవడు రేంజ్లో ఉందన్నమాట. ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. 5th రిలీజ్ అన్నారు కదా, December 5th. మేమందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. జై బాలయ్య. అంటే అఖండకి మార్కెట్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు. సో December 5న, ఎందుకంటే డిసెంబర్లో రిలీజ్ అయ్యే ప్రతి అంటే మెయిన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే లాస్ట్ ఇయర్ పుష్ప కూడా చూసుకుంటే. సో ఎలా ఉంటుంది తాండవం ఈసారి? ఇంకా మాది సీజన్ కదా డిసెంబర్ అంటే. డిసెంబర్ అంటే ఇంకా దగ్గరలోనే క్రిస్మస్ కావచ్చు, మళ్ళీ న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, అన్నీ ఇంకా అప్పుడు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి కలెక్షన్లు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే బాలకృష్ణ గారి 5 సినిమాలు వరుస సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇది కూడా అదే కోవలోకి వెళ్ళిపోద్దని నేనైతే కోరుకుంటున్నాను. సో ఏం చెప్తారు? అఖండ తాండవంలో ఒక తాండవం సీన్ ఉంటుంది అంటున్నారు కొంతమంది, లీక్ అయింది. సో ఉంటే ఎలా ఉంటుంది బాలయ్యతో? ఆయన ఏ పాత్ర అయినా కానీ అవ్వలీలుగా పోషిస్తారనమాట. ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన కొట్టిన పిండి బాలయ్య గారికి. అది బీఇట్ సోషల్, బీఇట్ మైథాలజికల్, బీఇట్ ఫోక్లోర్, బీఇట్ హిస్టారికల్, బీఇట్ డివోషనల్, ఏ క్యారెక్టర్ అయినా ఆయన కత్తికి అన్ని వైపులు కూడా పదును ఉంటుంది. బాలకృష్ణ గారు అంటే ఇంకా వెర్సటైల్ యాక్టర్, అందరికీ తెలుసు కదా. సరే బాలయ్య ఒక డైలాగ్ చెప్పండి సత్య గారు. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పాలా? ఇదేం పట్టుకోవాలా? చెప్పండి ఫాస్ట్గా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మెల్లగా చెప్పండి. లేదండి, సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడతారు. ఎంతమంది ఇస్తున్నారు మళ్ళీ? అలా మీరు ఎలా చెప్పండి.